దివ్యవాణి ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ప్రేమ అనే ఒక వాక్యాన్ని మనము ఈరోజు పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ వల్ల ధ్యానించుకోబోతున్నాము. దయచేసి చివరి వరకు వీక్షించండి. దేవుడు తన యొక్క మర్మాన్ని మనకి తెలియజేయబోతున్నాడు. పరిశుద్ధాత్ముడి యొక్క కృపానుగ్రహం చొప్పున. పరలోక మార్గము పేరు మనందరికీ తెలుసు. పరలోకానికి మార్గం ఎవరు అంటే ఈ రోజుల్లో చాలామంది చెప్తారు యేసే మార్గం. అవునా? ఎస్. పరలోక మార్గము పేరు నేను అడుగుతున్నాను. యేసే మార్గం అని మనకు తెలుసు. యేసే మార్గం యేసే. కానీ పరలోక మార్గం పేరు అంటే యేసుకి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఎస్. అయితే ఈ మార్గానికి ఉన్న మరో పేరు మనం తెలుసుకోవాలంటే ముందుగా ఒక చిన్న కథను మీకు చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మనం చూసాము లాస్ ఏంజలస్లో ఎంత ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. అవునా? దేవుని ధిక్కరించారు, దేవుని జీరో చేశారు, దేవుడు తిరిగి వాళ్ళని జీరో చేశారు. దేవుని హీరో చేస్తే దేవుడు మనల్ని హీరో కాదండి, హీరో కంటే గొప్పవాళ్ళగా దేవుడు మనల్ని నిలబెడతాడు. అది దేవుడికి మాత్రమే తెలుసు. అదేవిధంగా తనని నమ్ముతున్న బిడ్డలకి ఇది తెలుసు. అవునా? ఎస్. అయితే అదేవిధంగా ఒక సిచ్యువేషన్, ఒక సందర్భంలో, ఒక సమయంలో, ఒక ప్రదేశంలో ఘోరమైన గాలులు, ఘోరమైన పెను తుఫానులు, సైక్లోన్స్ అంటాం కదా. ఎస్. ఫుల్గా వర్షం పడుతుంది. అన్ని చెట్లు కూడా అన్నీ ఊగిపోతూ ఉన్నాయి. చాలా వర్షం పడుతుంది, చాలా గాలి, చాలా ఘోరంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా, అక్కడ పరిస్థితి అంతా. ఆ సమయంలో అందరూ ఇళ్ళకి వెళ్ళి డోర్లు వేసుకొని ఉన్నారు భయముతో. ఏంది ఇంత ఘోరమైన వర్షము ఎన్నడూ పడలేదు అన్నట్టుగా ఆ యొక్క తుఫాన్లు చూసి. ఆ సమయంలో ఒక చెట్టుని ఒక అతను చూస్తూ ఉన్నాడు. ఒక చెట్టు మీద ఆ పక్షులు ఉన్నాయి. అయితే ఆ పక్షులు ఎలా ఉన్నాయి అంటే తల్లి, తండ్రి, 2 పిల్లలు, కుటుంబం ఉంది పక్షులకి. ఆ పక్షులు విలవిల్లాడుతూ ఉన్నాయి. వాటి పక్కనే ఒక నెట్, ఒక ఏమంటారంటే పక్షి గూడు ఉంది. ఆ పక్షి గూడు నుంచి బయట ఉన్నాయి. అవి చలికి వణుకుతూ ఉన్నాయి. 4 ఒక కట్టె మీద ఉన్నాయి. కానీ దగ్గరికి వచ్చాయి నిలబడేసరికి అతను ఆ వ్యక్తి అలానే చూస్తూ ఉన్నాడు. వాటిని చూస్తున్నప్పుడు అవి వణికిపోతున్నాయి, కొట్టుకుపోతాయి ఇంకా కొద్దిసేపట్లో అన్నట్టుగా ఉన్నాయి వాటి పరిస్థితి. ఆయన కూడా అలా పట్టుకున్నాయి గట్టిగా కర్రను, ఆ యొక్క కొమ్మను పట్టుకునే సమయంలో ఇక్కడ ఆ చెట్టుకి దగ్గరలో ఉన్న వ్యక్తి ఇలా చూస్తున్నాడు. ఏదైనా నేను చేసి ఆ పక్షుల్ని కాపాడాలి, నేనా బయటికి వెళ్ళలేను, ఇప్పుడు వాటిని ఎలా అయినా నేను కాపాడాలని చెట్టు కొమ్మని ఇలా పట్టుకొని లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. లాగుతున్న సమయంలో చెట్టు కొమ్మని అవి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఇంకా దూరం వెళ్ళిపోతున్నాయి పక్షులు. అవి ఒక అడుగు తీసి ఒక అడుగు అటు వేసేలోపు గాలి వస్తుంది కదా, వర్షం వస్తుంది కదా, తుఫాన్ వస్తుంది కదా. ఇదిగో ఒక్కొక్కటి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి గాలికి. ఫస్ట్ పిల్లలు కొట్టుకొని వెళ్ళిపోయాయి. బలహీనంగా ఉంటారు కదండి. ఎస్. విశ్వాసంలో ఉన్నాం కదా. అవును. అలా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. దాని తర్వాత తల్లి కొట్టుకొని పోయింది. దాని తర్వాత తండ్రి కూడా కాపాడదామని అనుకున్నాడు ఈ యొక్క వ్యక్తి, కిటికీలో నుంచి చూస్తున్న వ్యక్తి. కానీ ఆ పక్షి రావట్లేదు దగ్గరికి. ఎందుకు వస్తుందండి? పక్షులు నమ్ముతాయా మనుషుల్ని? మ్యాక్సిమం నమ్మవు కదా. అంటే వేరే పక్షుల్ని పోషించే వాళ్ళ గురించి మాట్లాడట్లేను, అక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను నేను. రాలేదు, అది కూడా కొట్టుకొని వెళ్ళిపోయి చనిపోయింది. అదేవిధంగా ఎందుకు దేవుడు పరలోకాన్ని వీడి ఈ యొక్క పరమునికి అంటే ఈ యొక్క దివికి అంటే ఈ యొక్క భూమికి వచ్చాడు అనంటే నువ్వు నేను కొట్టుకుపోతున్నాము. ఎందులో? పాపపు లోకములో, ఎందులో? సుడిగుండాలలో, ఎందులో? సునామీలో, ఎందులో? అగ్నిలో, ఎందులో? ఇప్పుడు లాస్ ఏంజల్స్ వాళ్ళు కొట్టుకెళ్ళలేదా అండి? దేవుని దూషించి దేవుడు రక్షిస్తా అన్నాడు. రక్షించాడా లేదా? ఒక వ్యక్తిని కూడా రక్షించాడు లాస్ ఏంజలస్లో. అదేవిధంగా మనల్ని రక్షించుకుంటాడు దేవుడు. ఎత్తబడే గుంపులో మనం ఉంటే దేవుడు మనల్ని ఎత్తుకెళ్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ర్యాప్చర్లో ఆ పక్షులు ఏ విధంగా అయితే ఆ యొక్క వ్యక్తిని నమ్మలేదో మనము దేవుని నమ్మట్లేము ఈ రోజులలో. ఒకవేళ ఆ పక్షులు ఆ యొక్క వ్యక్తిని నమ్మి దగ్గరికి వచ్చినట్లయితే తీసుకొని తన యొక్క అమ్ముల పొదిలో దాచిపెట్టుకునేవాడు. వాక్యం సెలవిస్తుంది దేవుడు తన అమ్ముల పొదిలో మనల్ని దాచిపెట్టుకుంటాడు అని. అందుకే పరలోకనాథుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి? పరలోక రాజ్యంలో ఉండే అన్ని చెప్పొచ్చు కదా ప్రవక్తలను ఎన్నుకొని. అంటే ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను కాపాడుకోవడానికి వచ్చాడు. అలా చెప్తే మనకు అర్థం కావట్లేదు ప్రవక్తల ద్వారా అని. డైరెక్ట్గా ఆది సంపూర్ణుడే ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను కాపాడడానికి పట్టుకుంటున్నాడు. తన రక్తాన్ని ప్రోక్షించాడు, తన రక్తాన్ని క్రయధనముగా అర్పించి మనల్ని రక్షించుకున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. చూడండి, ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమించాడు. కానీ ఒక విషయం మర్చిపోద్దు, యేసు ప్రభువారు తన కుమారుని కూడా ప్రేమించాడు. కానీ ఈ లోకం కాపాడడం కోసం, ఇంతమంది ప్రజల్ని రక్షించడం కోసం తన కుమారుణ్ణి క్రయధనముగా ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. ప్రేమ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యేసు ప్రభువారికి ప్రతి దానిపైన తండ్రి అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, ఇదిగో 2 ఆజ్ఞలతో మన ముందుకు వచ్చాడు. సంపూర్ణ మనసుతో ఉన్నాడు. అదేంటంటే, మొట్టమొదటిగా నీ దేవుని నీవు పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రేమించు. రెండవదిగా నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. ఈ ఆజ్ఞ కూడా అట్టిదే అని 2 ఆజ్ఞలు ఒకటే అని చెప్తూ ఉన్నాడు మన తండ్రి యేసు ప్రభువారు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకు ఆయన అట్లు చేసిన. ఎవరిని విశ్వసించాలి? నువ్వు నేను. యేసు నామములో శక్తి ఉంది. యేసుకే ఇదిగో రక్షించే రక్షణకర్త. హీఈస్ అవర్ లిబరేటర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన రక్షకుడు యేసు అనగా ఈ లోకాన్ని, ఇదిగో ప్రతి మానవుణ్ణి, ప్రతి ప్రాణిని వారి యొక్క పాపముల నుండి రక్షించుటకై ఈ లోకానికి దిగి వచ్చిన పరమ వైద్యుడు, పరమ తండ్రి, పరలోకనాథుడు, ఆది సంభూతుడు, ఆది అంతము, ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు మన తండ్రే సర్వ శక్తిమంతుడు అని అతనికి పేరిడుదురు అని మనము యెషయా గ్రంథము 53:5 వర్షం అనుకుంటాను అక్కడ చూసాము. కాబట్టి మనం విశ్వసించాలి యేసు ప్రభువారిని. మనము చివరి గడియలలో ఉన్నాము, చివరి దినాలలో ఉన్నాము. ఇదిగో యేసు ప్రభువారు ఎత్తబడినప్పుడు ఆనాడు ఏ విధంగా అయితే మోషే కాలంలో అక్కడ ఆ యొక్క సర్పకాటికి బలి అయిన వాళ్ళందరూ కూడా ఒక రాతి స్తంభాన్ని చూస్తున్నప్పుడు, ఎత్తబడిన సర్పాన్ని చూస్తున్నప్పుడు వారందరూ ఏ విధంగా అయితే ఆ యొక్క పాప విరుగుడు, అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఆ యొక్క విషము విరుగుడు ఎలా అవుతుందో, పాము కరిచింది, అదేవిధంగా నిన్నును నన్నును ఆదాము ఏవని కాటి వేసిన పాము అనే ఆ యొక్క విషము నుండి కాపాడడానికి ఈ రక్షకుడు ఎత్తబడ్డాడు. ఇదిగో ఈ స్లీవ ఎత్తబడ్డప్పుడు, ఇదిగో ఈ స్లీవ కాదండి, ఈ స్లీవ మీద రూపం ఉంది, అవునా? ఎస్, గాడ్ హ్యాస్ అ ఫామ్. దేవుడు మానవుడై మన మధ్య నివసించను. దేవుడికున్న పేరే యేసు. యేసు యావే అనగా మనందరికీ తెలుసు. యావే అంటే అండి, హిబ్రూ గ్రీకు భాషలలో మనం చూసుకుంటే యెహోషువా అని ఉంటుంది. ఇంకొక వర్డ్ మనం కరెక్ట్గా చూసుకుంటే యావే ప్లస్ యాషువా అని ఉంటుంది. అంటే యావే మన రక్షకుడు అని అర్థం. రక్షకుడు ఎవరు? ప్రవక్తలు మొత్తం ప్రవచించింది ఎవరంటే యేసు ప్రభువారే మన రక్షకుడు అని. కాబట్టి ఈ రక్షకుడిని ఎత్తబడినప్పుడు మనం చూస్తాము, ఎత్తబడినప్పుడు మనం చూస్తాము, ఎత్తబడినప్పుడు మనం చూస్తాము. 2 విషయాలు మనకి ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒకటి, ఈ యొక్క ప్రపంచంలో యేసు ప్రభువారి శిలువ మీదకి ఎత్తబడినప్పుడు ప్రపంచ మానవాళ అంతటికి కనబడుతూ ఉన్నాడు, నేనే రక్షకుని అని. ఇప్పుడు ఒకవేళ మనము ర్యాప్చర్లో ఎత్తబడితే మనం ఎవరిని చూస్తాం? దేవుని మనం చూస్తాము. ఎత్తబడినప్పుడు చూస్తారు మీరు, ఎత్తబడినప్పుడు చూస్తారు మీరు. దేవుడు ఎత్తుకెళ్తాడు అని. ఎస్, ఆమేన్, హల్లెలూయా. ప్రవచన రూపకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మనం విశ్వసించాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తూ ఉన్నాము. కాబట్టి మనం అందరము మరి ఏ మార్గం గుండా వెళ్ళాలి? ర్యాప్చర్లో అంటే ఎత్తబడినప్పుడైనా మనం వెళ్ళాలి, రెండో రాకల్లో వెళ్ళాలి, లేకపోతే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు అనే ఒక విశ్వాసం మనకి ఎట్లుంటుందంటే, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. ఆయనను విశ్వసించువాడు, ఆయన విశ్వసించువాడు అంటే ఎవరు? వాక్యము. యేసు ప్రభువారు వాక్యాన్ని విశ్వసిస్తున్నావా? నువ్వు నేను వాక్యం రోజు వింటున్నాము, దివ్యబలి పూజకి రోజు వెళ్తున్నాము, దేవుని రోజు చూస్తున్నట్లుగా మనం దివ్యబలి పూజలు చూస్తూ ఉన్నాము, దివ్య సప్రసాద నాదుడిని. కానీ మనం నమ్ముతున్నామా? మనం విశ్వసిస్తున్నామా? మన జీవితాన్ని మార్చుకుంటున్నామా? హృదయ పరివర్తన కలిగి జీవిస్తున్నామా అనేది దేవుడు మనల్ని ఈరోజు అడుగుతూ ఉన్నాడు. మనలో కావాల్సిన మార్పు, పరలోకానికి ఒక మార్గము వలె మనం వెళ్ళగలుగుతాము. ఆ మార్గం యేసే. కానీ ఆ మార్గానికి ఉన్న ఇంకొక పేరు మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ మార్గం పేరేంటో ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాము. 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనము. 1 కొరింథీ 12వ అధ్యాయము. మనం 12వ అధ్యాయం మొత్తం ధ్యానించుకోవాలండి, కంప్లీట్గా ధ్యానించుకుంటేనే మనకు అర్థమవుతుంది. కానీ నేను షార్ట్కట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేంటంటే 27వ వర్షం నుంచి మనం చూసుకుంటే, మీరు అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలోని ఒక భాగమే. యేసు ప్రభువారు ఒకవేళ విగ్రహం అయితే ఇక్కడ శరీరం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు.
ఈ విషయం మనకు అర్థం కావాలండి. ఎస్, అవును. ఫామ్ అన్నాము అంటే దేహము ఉంది. దేవుడి యొక్క దేహంలో ఇప్పుడు మనం అందరము దేవుడి యొక్క శరీర భాగస్థులమే, అవునా? మనకు కూడా రూపం ఉంది, అవును. మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో. దేవుడు శ్రీ సభలో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, మొట్టమొదటిగా దేవుడి స్థానాన్ని అపోస్తలకి ఇస్తున్నాడు, యాజకులకి, ప్రధాన యాజకులకి, తన బిడ్డలకి, ఎన్నుకున్న వాళ్ళకి ఇస్తున్నాడు. దాని తర్వాత ప్రవక్తలు చాలామంది ఉంటారు. ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారిగాను, ఆ తరువాత కొందరిని స్వస్థత చేకూర్చు శక్తి గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని పరిపాలకులుగాను, కొందరిని ఇదిగో వివిధ మొగులగు భాషను మాట్లాడు వారిని గాను నేను నియమించుదును. ఆమేన్. అందరూ అపోస్తలులా? కాదు కదా. క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడు మనల్ని, మనం చెప్పగలగాలి అది. అందరూ అపోస్తలులా? కాదు. అందరూ ప్రవక్తలా? కాదు. అందరూ బోధకులా? కాదు. నేను ఆన్సర్ చెప్తున్నాను కాదని. అందరూ అద్భుతములు చేయుదురా? కాదు. ఎందుకు? దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడంటే ఆ అధికారానికి మనం కట్టుబడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము లాస్ట్ క్లాస్లో ఒక అంశాన్ని మనం ధ్యానించుకున్నాం. అది ఏంటంటే పవిత్ర ప్రవక్తలకే ప్రధాన ప్రవక్త, ప్రధాన యాజకుడు, అవునా? ఎస్. అది ఇక్కడ మనం సందర్భంలో ఒక మాట మాట్లాడుకుంటే అది ఏంటంటే, మీరందరూ అపోస్తలులా, మీరందరూ ప్రవక్తలా, మీరందరూ బోధకులా, మీరందరూ అద్భుతం చేదురా? చేయలేము. దేవుడి కృప ఉండాలి, దేవుడి అభిషేకం ఉండాలి, దేవుడి అనుగ్రహం ఉండాలి. నువ్వు నేను ఇప్పుడు దివ్యమైన బలిపీఠం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిసేపు. ఇప్పుడు జోష్న అనే వ్యక్తి, పెళ్ళైన వ్యక్తి వచ్చి, లేదంటే మా భర్త అనుకోండి, నేనంటే అమ్మాయిని కానివ్వండి, వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు అండి, నేను మాట్లాడి పెళ్లి చేసుకున్న వ్యక్తుల గురించి చెప్తున్నాను నేను. పెళ్లి చేసుకొని వాళ్ళ గురించి కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడిచిపెట్టి మళ్ళీ కనతరైన కథోలిక శ్రీసభకి వెళ్ళి యాజకత్వాన్ని తీసుకున్న వాళ్ళని గురించి నేను అంటలేండి. వెనక్కి వచ్చిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాడు దేవుడి సమయంలో. పెళ్లి చేసుకున్న నీకు అర్హత ఉందా? దివ్యమైన బలిపీఠం ముందు నిలబడి దివ్యమైన సప్రసాదాన్ని ఎత్తే అర్హత దేవుడు నీకు ఇచ్చాడా? లేదు. పాత నిబంధనలో అది జరిగిందేమో, కానీ కొత్త నిబంధనలో అది జరగట్లేదు. ప్రధాన యాజకుడే మనకి చెప్తూ ఉన్నాడు. ప్రధాన యాజకులు దేవుడికి అర్పించాల్సిన బలి ఏంటంటే పరిశుద్ధత. మనమందరము అక్కడున్న ప్రజలు మొత్తం అర్పించాల్సిన బలి ఏంటంటే కృతజ్ఞత అనే బలి. అక్కడ ఒక యాజకుడు ఒక బలిని అర్పిస్తున్నాడు, మన పాపాన్ని కూడా దేవుడికి ఇస్తూ ఉన్నాడు, తన పాపాలతో ఒప్పుకుంటున్నాడు. ఎందుకు అంత కృప దేవుడిచ్చాడు, ఎందుకు అంత యోగ్యతను ఇచ్చాడంటే తనను తానే దేవుడి కోసం అర్పించుకున్నాడు కాబట్టి. ఎందుకంటే ఈ లోకానికి వచ్చిన ప్రధాన యాజకుడు తనను తానే స్లీవలో అర్పించుకున్నాడు, పాప విమోచన మనకిచ్చాడు కాబట్టి. ఇప్పుడు కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ యాజకులకి ఎందుకు దేవుడు అంత గొప్ప ప్రాధాన్యతను, యొక్క ప్రాముఖ్యతను, అంత అథారిటీని, అధికారాన్ని, కరెక్ట్గా చెప్పాలంటే అథారిటీ, పోపుకి ఇచ్చిన అధికారం ఏంటండి? పేతురు గారికి ఇచ్చిన అధికారం. ఎస్. నువ్వు ఏది ఈ లోకంలో తాళం చెవిచ్చాడు, ఇది ఇక్కడ నువ్వు ఏది విప్పుతావో అది పరలోక రాజ్యంలో విప్పబడుతుంది. నువ్వు ఇక్కడ ఏది బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధింపబడుతుంది. బిడ్డ, అది ఒకవేళ ఆశీర్వాదమైనా సరే, యాజకుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతాము, శపిస్తే కూడా శపింపబడతాము. కాబట్టి టంగ్ మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ప్రజలు ఉన్నారో ఈ రోజులలో యాజకుల పైన తిరగబడద్దు. వాళ్ళు కూడా మానవ శరీరము ధరించిన యేసు ప్రభువారికి, ఇదిగో మానవ శరీరం ధరించాడు కాబట్టి, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు, ఎందుకు అడిగారండి యేసు ప్రభువారు? మానవ శరీరం బలహీనం, ఇది ఆత్మతో రాలేదు, యేసు ప్రభువారు శరీరంతో వచ్చారు. ఆత్మయందు ఆరాధించండి అని చెప్పే ప్రవక్తలు మొత్తము అబద్ధికులే. నువ్వు ఆత్మయందు, సత్యమందు, ఆత్మ స్వరూపి అందు నువ్వు ఆరాధించాలి. వాక్యం సెలవిస్తుంది. సమరయ స్త్రీకి ఆనాడు దేవుడు యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు, మీరు తెలియని ప్లేస్కి వెళ్ళి మీరు ఆరాధిస్తారు. ఎక్కడికి? వాక్యం అని వెళ్తారు, కానీ అక్కడ దేవుడు ఉండడు, దివ్య సప్రసాదం ఉండదు. అక్కడ ఆత్మస్వరూపుడే అంటారు, దేవుడి యొక్క శరీరం గురించే మాట్లాడరు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, ప్రధాన యాజకులు మీరు ప్రవక్తలా, మీరు అపోస్తలులా, మీరు బోధకులా? మీరు కాదు. కానీ నేను చెప్తున్నాను అదేంటంటే, నేను నియమించిన అపోస్తలులే అపోస్తలులు, నేను నియమించిన బోధకులే బోధకులు, నేను నియమించిన అధికారమే అధికారము. అది మీరు ఒబీడియంట్గా ఉండాలి, మీరు విధేయత చూపించాలి వారికి. దేవుడిచ్చాడండి ఆ అధికారము పీటర్కి, నువ్వు నేను ఇవ్వలేదు. ఆ అధికారము తాళము చెవుల ద్వారా చూపిస్తూ ఉన్నాడు దేవుడు మనకి.
కాలపు చెవి అంటే మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సంవత్సరాలకో, 1 సంవత్సరంకో, 2 సంవత్సరాలకో ఒక యాజకుడు ఒక చర్చ్ నుంచి ఇంకో చర్చ్‌కి వెళ్ళాలంటే ఆ చర్చ్‌లో ఉన్న నగలు, ఆస్తులు, అంతస్తులు, క్యాష్, డబ్బు మొత్తం మూట కట్టుకొని ఇంకో చర్చ్‌కి వెళ్ళడు. ఈనాడు కొంతమంది ప్రవక్తలు చేస్తున్నారు కదా, స్టేజ్ వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుమార్తెలు వాళ్ళే ఉండాలి స్టేజ్ పైన, ఇంకొక వేరే వాళ్ళు రాకూడదు. డబ్బుల కోసం. డబ్బులు పోతాయి కదా, సారీ టు సే ఎవరైనా బాధ పెట్టుంటే, కానీ ఇది నిజము. డబ్బు కోసం పని చేయట్లేరు యాజకులు, దేవుడి కోసం పని చేస్తున్నారు. దేవుడు మహిమార్థమై చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి డబ్బుల కోసం పరిగెట్టట్లేరు వాళ్ళు, దేవుడి కోసం పరిగెడుతున్నారు. ధనం కోసం పరిగెడితే పడిపోతావు. పరిశుద్ధమైన ప్రధాన యాజకుడి కోసం పరిగెడితే దేవుడు నిన్ను నిలబెడతాడు, ఎత్తబడతావు నువ్వు కూడా. ఆమేన్, హల్లెలూయా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ స్వస్థపరచు శక్తి అందరికీ కలదా? చూడండి, అద్భుతము చేయు శక్తి అందరికీ ఉందా? లేదు. అదేవిధంగా స్వస్థపరచు శక్తి అందరికీ ఉంటుందా? ఉండదు. ఆ దేవుడి అనుగ్రహము. అది నీది నాది గొప్పతనం కాదు, అది దేవుడి అనుగ్రహము. నువ్వు ప్రవక్తవైనా, ప్రవక్తినికైనా, ఇంకెవరైనాగా. నేను ప్రధాన యాజకుల గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు అయిపోయింది అపోస్తుల గురించి. నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుతున్నాను. మన ప్రవక్తలు, లేకపోతే ప్రవక్తలు, లేకపోతే ప్రవచనాలు చెప్పేవాళ్ళు, లేకపోతే అద్భుతాలు చేసేవాళ్ళు, స్వస్థతలు చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఏమంటున్నారంటే నేనే దేవుణ్ణి. కల్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు అక్కడున్న సమూహం మొత్తము దేవుని చూడట్లేరు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వాక్యం అన్నట్టున్న దేవుని చూడట్లేరు. ఆ యొక్క సంఘాలలో, డినామినేషన్స్లో ఎవరిని చూస్తున్నారు? అనిలలో ఎవరిని చూస్తున్నారండి? అక్కడ నిలబడ్డ వ్యక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తే, కనబడుతున్న వ్యక్తే వారికి దేవుడు. ఆ వ్యక్తి ఏం చెప్తే అది చేస్తారు. ఎన్ని చూడట్లేమండి మన ప్రపంచవ్యాప్తంగా. క్రీస్తు విరోధి, కపటంతో వస్తున్నారు. క్రీస్తుగా ఇదిగో చెప్తున్నారు, నేను క్రీస్తుని అంటున్నారు. నో, క్రీస్తు విరోధులు వస్తారు. సంఘాలను కూడా అటు ఇటు కాకుండా చేస్తారు. గొర్రె పిల్లలాగా మీరు చెదిరిపోతారు. కానీ మీరు నమ్మొద్దు, క్రీస్తుకి రూపం ఉంది. క్రీస్తు ఒకరిని నియమించారు. ఆ క్రీస్తు ఎవరు అంటే మన ముందు కనబడుతున్న ప్రధాన యాజకులే అనే విషయం దేవుడు మనొక్కసారి మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే అద్భుతాలు చూసి మీరు నా దగ్గరకు వస్తున్నారు. ఆహారం కోసం మీరు నా దగ్గరికి వస్తున్నారు. మీ హృదయ అంతరంగము ఎరిగిన వాడను నేను, అన్నీ నాకు తెలుసు. కాబట్టి ఇదిగో అది మంచిది కాదు అని యేసుప్రభుల వారు మన కొత్త నిబంధనలో అనేకులు ఇదిగో యేసుప్రభుని ఫాలో అవుతున్నారు. కానీ ఆ సమయంలో యేసుప్రభుల వారిని బాధ పెడుతున్నారు తన మాటల ద్వారా. ఎందుకు బాధ పెట్టారు? అవును, బాధ పెట్టారు. మీరు అద్భుతాల కోసం చూస్తున్నారు, మీరు ఆహారం కోసం చూస్తున్నారు. 5,000 మందికి ఆహారాన్ని పెట్టానని ఈ కడుపు నింపుకోవడానికి చూస్తున్నారు, లేకపోతే అద్భుతాలు అని టెంపరీగా జరిగే వాటిని గురించి చూస్తారు, ఈ లోకం గురించి చూస్తున్నారు. కానీ ఆ లోకం గురించి ఎవరు ఆలోచించాలి మరి? అందుకే దేవుడు ఏమన్నా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనము, జీవాహారమును నేనే. ఆనాడు ఇదిగో పాత నిబంధనలో మన్నా కురిపించినప్పటికీ ఇదిగో వారు గొనుగుతూనే ఉన్నారు, సరుగుతూనే ఉన్నారు. మాకు పిట్టలు కావాలి, ఇది కావాలి, అది కావాలి, మాంసం కావాలన్నారు. అదేవిధంగా నేను ఏమంటున్నావు అంటే అద్భుతం ఒకటి అయిపోగానే ఇంకో అద్భుతం కావాలి, ఇంకోటి అయిపోగానే ఇంకోటి కావాలి, జాబ్ అయిపోగానే బిజినెస్ కావాలి, బిజినెస్ అయిపోయినా పిల్లలు కాగానే ఇంకా పెళ్ళిళ్ళు కావాలి, ఇంకేదో కావాలి. మరి పరలోక రాజ్యం గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తాము? ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చి మరి ఒకవేళ ఆనాడు అపోస్తలు హింసలు పడ్డారు కదా, వేద హింసలు పడ్డారు, మరణాలు పడ్డారు, పునీతులు ఉన్నారు. వారిలాగా మనం అంత గొప్పగా జీవించలేకపోతున్నప్పటికీ దేవుడు మహిమార్థమే ఒకవేళ నన్ను ఎత్తబడే గుంపులో కాకుండా ఒకవేళ విడిచిపెడితే, ఇద్దరు నిద్రపోతుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు పొలంలో పనిచేస్తుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఇంకొకరు విడిచిపెట్టబడతారు. అయ్యో, విడిచిపెట్టిన వారికి ఎంత అనర్థము, హింసలు పాలే. ఇది దేవుడు చెప్తున్నాడు మనకి. వి షుడ్ బి అలర్ట్. మనం ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్నా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ సూన్. మేబీ మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు. లాస్ ఏంజల్స్లో అయ్యింది కదా, నా దగ్గర కాదనుకుంటే నో. ఆల్మోస్ట్ కొన్ని ప్రదేశాల్లో, కొన్ని దేశాలలో మనుషులు మృగాల్లాగా పుట్టిన పిల్లల్ని తింటున్నారు. ఒక మనిషి ఇంకో మనిషిని తింటున్నాడు. అదేవిధంగా కొన్ని చోట్ల చూసుకుంటే ఆహారం దొరక్క గర్భంలో ఉన్న పిండాన్ని కూడా చంపుకొని తింటున్నారు తల్లులు. ఇది ఎక్కడ జరగలేదండి. పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధనలో ఉంది కదా. ఇదిగో కొన్ని రోజులు వస్తాయి, ఒక గడియ వస్తుంది, ఆ గడిలో మీరు మనుషుల్ని చంపుకొని తింటారు, మీ పిల్లల్నే ఇదిగో వండుకొని తింటారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇదిగో అద్భుతాలు చేయడం కోసం కాదు, ఆశ్చర్యక్రియల కోసం కాదు, స్వస్థపరచడం కోసం కాదు, ఇదిగో నీ శరీరము నిష్ప్రయోజనము, కానీ ఆత్మ శక్తివంతమైనది ప్రియమైన బిడ్డ. అందుకే దేవుడు అంటున్నాడు 2 కొరింథీ 12:9 అంటున్నాడు, నా కృప నీకు చాలును, నీ బలహీనత సమయమందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీన సమయం ఎప్పుడు వస్తుంది? ఆ బలహీన సమయము సాతాను పట్టుకుంటాడు, శోధనలు వస్తాయి, ఇదిగో నిన్ను వేధిస్తారు, ఎంతోమంది వస్తారు, హింసిస్తారు. కానీ ఆ సమయంలో నీకు శక్తి సరిపోదు.
విశ్వసించలేవు. నిత్యరాజ్యం కోసం నువ్వు పాటుపడలేవు. ఆ సమయంలో నీకు కావాల్సిన శక్తి ఏంటంటే, నా శక్తి నీ యందు పరిపూర్ణమగుచున్నది అంటే ఆత్మశక్తి. మరి శరీరాన్ని కూడా ఎత్తబడాలి అంటే శరీరముతో ఉన్న శరీర రూపధారుడైన యేసు ప్రభుల వారు మనకు అందిస్తున్న ఇదిగో ఇది నా శరీరము, ఇదిగో ఇది నా రక్తము, ఇదిగో మీరు పానము చేయండి, భుజించండి, ఇదిగో మీరు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. ఇదే నిత్యాహారము, ఇదే జీవాహారము, ఇది మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఇదిగో నేను రూఢిగా చెప్తున్నాను, ఇది తప్ప మీకు ఇంకా వేరే మార్గము లేదు అని మనం చూసి ఉన్నాము యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తంలో. కాబట్టి మనం అందరం రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, మరి ఇంత జరుగుతున్నప్పటికీ మరి దేవుడు అన్యుల్ని కాపాడా? ఎత్తబడరా అన్యులు? అవును. ఒకటి దేవుడు ఏమనంటే, జ్ఞానస్నానం ద్వారా మనం అందరం యేసు ప్రభువులో ఐక్యం అవుతున్నాం, అవునా? మరి అన్యుల పరిస్థితి ఏంటి? అప్పటి వరకు ఒకరు నమ్మకపోతే దేవుడు పక్షుల్నే వదలండి, అలాంటిది అన్యులైన బిడ్డలను ఎలా వదులుతాడు? వాళ్ళలో నీతిగా నిజాయితీగా నీతి మార్గంలో నివసిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుడు ఎత్తుతాడు, దేవుడు తీసుకెళ్తాడు. దేవుడికి తెలుసు. ఎందుకు అంటే, మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడు, దాని తర్వాత మీకు అన్నీ వసకబడతాయి. నీతి రాజ్యం అంటే దేవుడి నీతిలో దేవుడి యొక్క రాజ్యం ఏముంటుందండి? ప్రేమ రాజ్యము, ప్రేమ సామ్రాజ్యము. పరులను నువ్వు ప్రేమించడం, పరులని నువ్వు అర్థం చేసుకోవడం. నేను క్రీస్తుని ప్రేమిస్తాను, క్రీస్తుని ప్రకటిస్తాను, క్రీస్తు కోసం చచ్చిపోతానంటే నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెన్. యూ షుడ్ కన్ఫెస్ యువర్ ఏమంటారంటే అది పాపం ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకొని నీ పరులను నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు ఈ యొక్క చివరి గడిలలో, ఈ తుది గడిలలో దేవుడు ఏమంటున్నాడు అంటే, నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ఇప్పుడు ఈ యేసుప్రభువు వారు మన కళ్ళ ముందు లేరు. ఒక ఫామ్ అనేది ఇప్పుడు మన కళ్ళ ముందు లేదు, ఇంత ముందుకు ఉంది. కానీ దేవుడు వెళ్ళిపోయాడు కదా పరలోక రాజ్యానికి. ఇప్పుడు నీ కళ్ళ ముందున్న వ్యక్తే క్రీస్తు, నీ కళ్ళ ముందు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తే. ఆ క్రీస్తు ప్రేమను నువ్వు వారిలో ఇదిగో చూపించాలి, వారికి నువ్వు కూడా క్రీస్తే అని ప్రకటించాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే చూడండి, చివరిగా 31వ వచనము, 1 కొరింథీ 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పటివరకు ఇదంతా మనం ఎందుకు మాట్లాడాలంటే ఇది మనకు అర్థం కావాలి. కనుక ఇదిగో ఈ భాషలు మాట్లాడుదురా, అపోస్తుల బోధకుల, అద్భుతాలు చేస్తారా, స్వస్థపరుస్తారా, ఇవన్నీ కాదు. దేవుడికి కావాల్సింది చెప్తున్నాడు. కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి ఈ వర్డ్. శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. కోరుకోండి, శ్రేష్టమైన వరమును కోరుకోండి ఇప్పుడు అంటున్నాడు దేవుడు మనకి. అదేంటి? అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. శ్రేష్టమైన మార్గం ఏంటి తెలుసుకుందామా? ఇదిగో ఆ నెక్స్ట్ వర్డ్ అయిపోగానే, వర్స్ అయిపోగానే, వచనం అయిపోగానే 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ హెడ్డింగ్, ఇది మొత్తం చదువుకోండి. ఏం కావాలంటే దేవుడికి శ్రేష్టమైన మార్గం ఏంటంట? మార్గానికి ఉన్న పేరేంటంట? యేసుకున్న పేరేంటంట? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఇది ఎక్కడుంది? 13వ అధ్యాయము 13వ వచనము 1 కొరింథీలో. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచియుండును, వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. చూడండి, నువ్వు విశ్వాసం ఉంటే బ్రతుకుతా అనుకుంటున్నావు, నిరీక్షణ ఉంటే బ్రతుకుతా. అవును, దేవులో విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఈ రెండు ఉంటే సరిపోదు. అద్భుతాలు నువ్వు చేస్తే సరిపోదు, స్వస్థతలు నువ్వు చేస్తే సరిపోదు, ప్రవక్తవైతే నువ్వు సరిపోదు, అపోస్తులవైతే నువ్వు సరిపోదు, నువ్వు ఎవరివైనా సరిపోవు. ఇదిగో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ మూడిటిలో ఒకటి ముఖ్యమైనది ఉంది, అది ఒక మార్గం. అదేంటంటే శ్రేష్టమైనది ప్రేమ. 14వ అధ్యాయము 1వ వచనము, ప్రేమనే మీ ధ్యేయముగా ఏర్పరచుకొనుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు రానున్న రోజులలో ఒకవేళ మనల్ని దేవుడు ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడితే మరి మనం ఏం చేయాలి? ఏ ధ్యేయంతో ఇప్పుడు మనం బ్రతకాలి అంటే, ప్రేమ అనే ఒక అలవాటుతోనే మనం బ్రతకాలి అనే ఒక ధ్యేయముతో. ధ్యేయం అంటే ఏంటండి? నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే నువ్వు కంప్లీట్గా నీ మైండ్ని మొత్తం ఆ జాబ్ పైన పెట్టాలి, చేయాలి. లేకపోతే అటు ఇటు అయిపోతుంది, సాఫ్ట్వేర్ తీసేస్తారు ఆ జాబ్ నుంచి కదండి. అదేవిధంగా దేవుడు ఇప్పుడు మనల్ని అందరికీ చెప్తున్నాడు, ఇదిగో మీరు ప్రేమ అనే దానిపైన మీరు ఆ యొక్క శ్రేష్టమైన అంశం పైన మీరు ధ్యానించండి అని అంటూ ఉన్నాడు దేవుడు మనందరికీ ఈ రోజున చెప్తున్నాడు. ఎందుకంటే చివరి వచనం మనం ధ్యానించుకుందాం. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 14వ వచనం. ఎండింగ్ వర్డ్ అండి ఇదే. ఇది మనకు అర్థమైతే ఇంకా ఇంతకుముందు చెప్పిన వాక్యాలు కూడా అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటే అర్థమైతే చాలు. అదేంటంటే గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనము, ఏలైనా ధర్మశాస్త్రం అంతా కలిసి నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము అను ఒక్క
ఒక్క మాటలో నెరవేరి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైనా మాట పలికితేనే అద్భుతం. అలాంటిది ఒక్క మాట చెప్తున్నాడు. ఆ ఒక్క మాట కూడా ఏం చెప్తున్నా అంటే పరిశుద్ధమైన గ్రంథము మొత్తము ప్రేమ అనే దాని మీదే రన్ అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రేమని కలిగి మనం అందరము కూడా జీవించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ ప్రేమను మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటండి? కేవలం దివ్య బలి పూజకి వెళ్ళి ప్రేమ స్వరూపుడు అనబడుతున్న మన యేసుప్రభుల వారిని మనం పొందుకోవడమే. మన యేసుప్రభుల వారికి ఉన్న ఒకే ఒక గొప్ప పేరు ప్రేమామయుడు. అందుకే యేసే మార్గము, ప్రేమే మార్గము అనే విషయం మనం గుర్తుపెట్టుకొని మనం చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రోజును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయా మదర్ తెరీసమ్మ గారు కూడా ఈ లోకంలో ముస్లిమ్స్ని, హిందువులని, క్రైస్తవులని, అన్యులని, అనేకులని ఆదరించి ఆ తల్లి ప్రేమను చూపించి ఒక్క మాట చెప్పింది. ఇదిగో మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము, బాధలలో ఉన్నప్పుడు మీరు ఓదార్చండి, చెరసాలలో ఉన్నప్పుడు మీరు పరామర్శించండి, ఆకలిగా ఉన్నప్పుడు ఇదిగో మీరు వారి ఆకలి తీర్చండి, దప్పికగా ఉన్నప్పుడు వారికి దాహాన్ని ఇవ్వండి. ఈ వాక్యాలన్నీ మీ పట్ల నెరవేరుతున్నాయా? ఆ యొక్క గొప్ప మదర్ తెరీసమ్మ గారు పునీతురాలు ఈ పని చేసింది. కాబట్టి ఆ తల్లిని మీరు పునీతురాలుగా ప్రకటించినారు ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా మేమందరము కూడా ఈ వాక్యాన్ని, ప్రేమని విడిచిపెట్టకుండా మా ధ్యేయముగా మార్చుకొని మేము చనిపోయేంత వరకు నా తండ్రి అయా నీ చిత్తమైతే ఎత్తబడేంత వరకు కూడా మాలో ఈ ప్రేమను, మీ ప్రేమను, ప్రేమామయుడమైన నీవు, ప్రేమ స్వరూపుడమైన నిన్ను మేము మా మనసులో కొలువుంచుకునే కృపను దయచేయండి. ప్రేమకి కూడా ఒక స్వరూపం ఉంది, ఆ స్వరూపం మీరే. కాబట్టి ప్రేమ స్వరూపుడవు అని మేము విశ్వసిస్తూ చూస్తున్నా నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీకు సమర్పిస్తూ, యేసయ్యా మమ్మల్ని, మా కుటుంబాలను కూడా ఈ పరిశుద్ధమైన ప్రేమ స్వరూపముగా ఉన్న ఈ స్లీవకి అర్పించు మమ్మల్ని, మా కుటుంబాలను కూడా ఎత్తబడే గుంపులో యేసు నామములో మమ్మల్ని అందరినీ రక్షిస్తారని విశ్వసిస్తూ, ఆయా ప్రవచనాత్మకమైన నీ ఆత్మని ఈ సమయంలో మా అందరికీ వసినందులకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, ప్రేమే మార్గము, ఏ ఒక్క అద్భుతము కూడా మన దేవుడి ముందు పనికిరాదు అని దేవుడు మన అందరికీ చెప్తున్నాడు. ఆ ప్రేమలో మేము పయనించే కృపను మా అందరికీ దాయిచ్చమని, నిన్ను మర్చిపోకుండా ఉండే కృపను మా అందరికీ దాయిచ్చమని, పరిశుద్ధమైన వాక్యాన్ని పఠించే శక్తిని మాకు దాయిచ్చమని, ప్రవర్తించే కృపతో మమ్మల్ని నింపమని, ఆత్మ అనుగ్రహమైన, ఆత్మ ఫలమైన ప్రేమ అనే ఫలముతో యేసు నామములో గలితీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనముతో మమ్మల్ని నింపుతారని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలుకొనుచున్నాము మా ప్రియ పరలోకము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుదాము. ఎందుకంటే మరియ తల్లి ఆ ప్రేమామయుడికి ఈ లోకంలోకి రావడానికి ఒక గొప్ప మార్గమై ఉంది తన గర్భము ద్వారా అనే విషయాన్ని జ్ఞప్తి అందించుకుందాం. ప్రైజ్ ద లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్, హల్లెలూయా.